నమస్తే డాక్ ఉద్యోగులందరికీ. ఇవాళ మనం చాలా ముఖ్యమైన సమాచారం గురించి మాట్లాడబోతున్నాం. అదేంటంటే గ్రామీణ డాక్ సేవకుల కోసం తపాలా శాఖ తీసుకురాబోతున్న 2 కీలక మార్పులు. పేరు పెయిడ్ లీవ్ అక్యుములేషన్ మరియు ఎంగేజ్మెంట్ రోల్ ప్రవేశపెట్టే ప్రతిపాదన. విడుదల తేదీ ఆగస్టు 6, 2025. ఢిల్లీ నుండి విడుదలైన అధికారిక ఉత్తరం ఆధారంగా మొదటి మార్పు పెయిడ్ లీవ్ అక్యుములేషన్. ఇప్పటి వరకు జీడీఎస్ ఉద్యోగులకు సెలవులు సేకరించుకునే అవకాశం లేదు. ఒకవేళ వినియోగించుకోలేకపోతే ఆ సెలవులు వృధాగా పోయేవి. ఇప్పుడేంటంటే శాఖ ప్రతిపాదించిన కొత్త మార్పు ప్రకారం ఉద్యోగి 115 రోజుల వరకు సెలవులను సేకరించుకోవచ్చు. అయితే ఈ సెలవులను డబ్బుగా మార్చుకునే అవకాశం ఎన్కాష్మెంట్ ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సమస్యల సమయంలో ఉద్యోగికి చాలా ఉపయోగపడుతుంది. రెండవ మార్పు ఎంగేజ్మెంట్ రోల్. ఇప్పటి వరకు మన ఉద్యోగ సంబంధిత సమాచారం పేపర్ ఫైళ్లలో ఉండేది. అయితే ఇప్పుడు అన్ని ఉద్యోగుల కోసం ఒక డిజిటల్ రికార్డ్ రోల్ తయారు చేయనున్నారు. ఇది హెచ్ఆర్ఎంఎస్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టంలోకి పొందుపరుస్తారు. ఇందులో ఉద్యోగి యొక్క నియామకం, బదిలీలు, సెలవులు, ప్రమోషన్లు, వేతన మార్పులు, శిక్షా చర్యలు మొదలైనవి అన్నీ నమోదవుతాయి. శాఖకు రికార్డ్ కీపింగ్లో సులభతను కలిగించడమే కాదు, ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు చాలా ఉపయోగపడుతుంది. చివరిగా ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాలను సంబంధిత అధికారుల ద్వారా ఆగస్టు 25, 2025 లోపు ఇవ్వాలని శాఖ కోరు. మిత్రులు, ఈ 2 మార్పులు గ్రామీణ డాక్ సేవకుల సేవా పరిస్థితులను మెరుగుపరిచే దిశగా మంచి అడుగు. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి జీడీఎస్ ఉద్యోగికి ఇది తెలుసుకోవాల్సిన విషయం. తపాలా శాఖ